నెల్లూరు జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. పేదలకు అందాల్సిన బియ్యాన్ని అక్రమ మార్గంలో తరలించి లక్షల రూపాయలు పోగేసుకుంటున్నారు. ఇదే క్రమంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీలను నెల్లూరు రూరల్ పరిధిలోని నవలాకుల తోట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనం రేపింది. ఆ లారీలను రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ కీలక నేత ఈ రేషన్ మాఫియాకు సూత్రధారిగా ఉన్నారని ప్రచారం జోరందుకుంది. దీంతో చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. బియ్యం లారీలను విడిపించుకునేందుకు జోరుగా పైరవీలు కూడా నడుస్తున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం తరలిపోతుందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ అక్రమ రవాణా వెనుక ఎవరు ఉన్నారనే దానిపై క్లారిటీ రావడం లేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు రేషన్ మాఫియాకు అండగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ నేతలు ఎవరనేది తేలడం లేదు. కాగా పట్టుబడిన 5 లారీలలో 3 వాహనాలను పోలీసులు వదిలేశారు. అసలు పట్టుబడింది రేషన్ బియ్యమా కాదా అనేది తేల్చేందుకు శాంపిల్స్ను ల్యాబ్కు పంపించారు. పరీక్షలలో రేషన్ బియ్యం అని నిర్ధారణ అయితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా నెల్లూరు నగరానికి చెందిన సీనియర్ టీడీపీ నేత మరో 2 రోజులలో ఈ రేషన్ బియ్యం మాఫియాపై ప్రెస్ మీట్ పెట్టి సంచలన విషయాలు వెల్లడించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. రేషన్ మాఫియాతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా తాజాగా పట్టుబడిన బియ్యం ఆ నేతకు చెందినవే అంటూ ప్రచారం జరగడమే దీనికి కారణం. ఈ ప్రచారంతో తీవ్రంగా కలత చెందిన ఆయన నేడో రేపో మీడియా ముందుకు వచ్చి అసలు విషయాలు చెప్పేందుకు సిద్ధమయ్యారు. దీంతో రేషన్ మాఫియా గుండెలలో గుబులు మొదలైంది.